రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ముఖ్యంగా ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించారు, ఆశీర్వదించారు. మాకు ఏ అపాయాలు జరగకుండా రక్షించారు తండ్రి, వందనాలు. మా ప్రతి పనిలోనూ తండ్రి మేము ఫలించులాగున మాకు జ్ఞానం ఇచ్చారు, బలమును, శక్తిని దయచేశారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని కూడా మీరు మాకు సమకూరుస్తూ సంతోషింపజేసినందుకు వందనాలు నాయనా. ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకొని ఈ విధంగా మీ సన్నిధిన మరొకసారి ప్రార్థించుకునే, స్తుతించుకునే భాగ్యము దయచేసినందుకు మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ఈ రాత్రిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలని మొరబెడుతున్నాం తండ్రి. అవునయ్యా, ఏ కార్యము వారి జీవితంలో ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారో, ఏమైతే వారి జీవితంలో జరగాలి ఇంకా జరగట్లేదు అని దిగులు చెందుతున్నారో, ఆ కార్యమును తండ్రి తగిన కాలంలో వారి జీవితంలో జరిగిస్తారు అని సూటిగా ఈ రాత్రిన మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరు కూడా అయా వారికి ఏ కార్యం జరగట్లేదని దిగులు పడకుండా మీపైన ఆధారపడుతూ, మీ పైన తండ్రి వారు ఆరుకొని జీవిస్తూ ఆ కార్యంలో తండ్రి వారు సఫలం అవ్వలాగున సహాయం అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు ప్రార్థన అవసరతలు కలిగి ఈ రాత్రిన వారు మీ సన్నిధిని చేరి ఉండగా అయా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని మొరబెడుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వారికున్న శారీరక పరమైన బలహీనతల చేత, వారికున్న రోగాల చేత, వ్యాధుల చేత, మానసికమైన రుగ్మతల చేత అయా బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు నాయన. వారందరినీ దర్శించండి. ఒక్క మాట పలకగా స్వస్థత వస్తుందని వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ మాట చేత బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. అయా, ప్రతి ఒక్క అపవాది క్రియను కూడా యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఎవరైతే ప్రభువా గర్భఫలం లేక ఉన్నారో ఆ బిడ్డలను దర్శించండి, గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు లేక కృంగిపోతున్నారు, వారందరికీ తగిన జాబ్ను దయచేయమని అడుగుతున్నాము. అయా, ఎంతోమంది బిడ్డలు అప్పులైన పరిస్థితుల్లో ఉన్నారు, అప్పు నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయా, వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో వారు బహుగా అభివృద్ధి పొంది అయా వారి చేతుల కష్టార్జితమును అనుభవించులాగున సహాయం అనుగ్రహించండి. అయా, ఎవరి కుటుంబాల్లో అయితే గొడవలు, విభేదాలు, అశాంతికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ గొడవలు, విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి. నెమ్మదికరమైన జీవితం వారికి దయచేయండి. శాంతి సమాధానాలతో వారిని నింపండి తండ్రి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి. దుర్వ్యసనాలు కలిగి ఎవరైతే తండ్రి వారి ఆరోగ్యమును, ఆత్మీయ జీవితాన్ని అయా నాశనము చేసుకుంటున్నారో వారిని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఎవరైతే విదేశాలు వెళ్ళటకు ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయము దయచేయండి తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, నైట్ ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సురక్షితమైన ప్రయాణములను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో, లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు అడుగుతున్నారో వాటన్నిటిని వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారో, న్యాయం కోసం తండ్రి మీ వైపు చూస్తున్నారో బిడ్డలకు న్యాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా,
మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి, దేశ సైనికులకును వారి కుటుంబాలకును మీరు తోడై ఉండి కాచి కాపాడమని అడుగుతున్నాము. ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఉంటుండగా అయ్యా, ఎటువంటి బలహీనతలు, నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా మేమందరము కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యం దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా ఏ హాని, ఏ అపాయము, ఏ దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఏమీ కూడా చేయకుండా మీ రక్షణలో భద్రపరిచి మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిని సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.